హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి లేడీస్ టైలర్. ఈరోజు బ్లౌజ్ కొలతలతో బ్లౌజ్ని ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ హాఫ్ ఇంచ్ అంత ఎడ్జ్ని నీట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత బ్లౌజు నడుము దగ్గర నుంచి షోల్డర్ వరకు ఒక మార్క్ చేసుకోవాలి. ఒక పావు ఇంచ్ అంత ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్గా నడుము కొలతతో ఒక మార్క్ చేసుకోవాలి. బ్యాక్ టక్స్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అంత మార్క్ చేసుకోవాలి. బ్లౌజ్ ఖర్చు కోసం ఒక 2 ఇంచెస్ అంత మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ నడుము సైడ్ ఎగ్జాక్ట్గా నడుముకి మార్క్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ అంతా స్టిచ్చింగ్ కోసం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ సంక భాగము ఎగ్జాక్ట్గా మార్క్ చేసుకున్న తర్వాత ఒక పావు ఇంచ్ అంతా ఖర్చు కోసం మార్క్ చేసుకోవాలి. 34 బ్లౌజులకి 2.2 వరకు మనం ఇప్పుడు కట్ చేసుకున్న బ్లౌజు 32 సైజ్ బ్లౌజ్ 2.2 వరకు ఒక మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుకు వదులుకుంటూ స్టిచ్చింగ్కి వదులుకుంటూ ఇటువైపు కూడా స్టిచ్చింగ్కి వదులుకుంటూ ఒక మార్క్ చేసుకోవాలి. షోల్డర్ మీద ఎగ్జాక్ట్గా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. రౌండ్ కట్ చేయడం కోసం ఒక మార్క్ డ్రా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచ్ అంతా బయటికి రౌండ్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవడం వల్ల రౌండ్ నీట్ పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా సంక మార్కింగ్ వరకు ఒక మార్క్ ఒక లైన్ డ్రా చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫిట్టింగ్ చూసుకోవాలి. ఒక్కసారి ఫిట్టింగ్ చూసుకుంటే షోల్డర్లన్నీ కరెక్ట్గా పట్టుకొని ఒక్కసారి ఫిట్టింగ్ చెక్ చేసుకోవాలి. మనం షోల్డర్ దగ్గర మార్క్ చేసాం కదా, అక్కడి నుంచి ఒకసారి ఫిట్టింగ్ మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ ఉంది. ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ 2 ఇంచెస్ అంత ఖర్చు వదులుకున్నాం కదా, ఇక్కడికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫిట్టింగ్ మార్క్ నుంచి సంక మార్క్ వరకు ఒక ఆర్మ్ హోల్ పెట్టుకోవాలి. ఒక్కసారి బ్యాక్ నెక్ ఆర్మ్ హోల్ను బ్యాక్ సంక ఆర్మ్ హోల్ను చెక్ చేసుకుందాం. ఎగ్జాక్ట్గా వచ్చింది. నెక్స్ట్ షోల్డర్లు జారకుండా ఒక పావు ఇంచ్ అంత క్రాస్గా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని కట్ చేద్దాం. షోల్డర్ మీద ఇలా పావు ఇంచ్ అంతా క్రాస్గా కట్ చేస్తే షోల్డర్స్ జారిపోకుండా నీట్గా బ్లౌజ్ వస్తుంది.
ఖర్చు దగ్గర నుండి మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ని కట్ చేసుకుందాం. హ్యాండ్స్ కట్ చేసుకోవడం వల్ల లైనింగ్ క్లాత్ని 4 ఫోల్డింగ్స్ తీసుకొని హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఒకసారి హ్యాండ్కి సంక కింద జాయింట్ పడుతుందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి. దీనికి సరిపోతుంది ఫ్రెండ్స్. 1/2 ఇంచ్ ఎంత స్టిచ్చింగ్ కోసం లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఒకసారి బ్లౌజ్ తోటి హ్యాండ్ని కరెక్ట్గా మెజర్మెంట్స్ తీసుకోవాలి. ఒకసారి ఇక్కడ మార్క్ చేసుకుంటే ఎగ్జాక్ట్గా వచ్చేస్తుంది. అండ్ కట్ చేసుకుందాం. ఇక్కడ జాయింట్ పడుతుంది, జాయింట్ వేసేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్కి లోతుని కట్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి సంత పాయింట్ వరకు మిడిల్లో ఒక 1/2 ఇంచ్ అంత ఉండే అంత డ్రా చేసుకొని లోతుని మనం డ్రా చేసుకోవాలి. హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ని తీసుకొని ఇలా బ్లౌజ్ క్రాస్ కటింగ్ బ్లౌజ్ కదా, ఇలా క్రాస్గా పెట్టుకొని ఫ్రంట్ నెక్ని చెక్ చేసుకుందాం. షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ షోల్డర్ మీద ఫ్రంట్ నెక్ని 1/2 ఇంచ్ అంత ఖర్చుకు వదులుకొని ఒక్కసారి ఫ్రంట్ నెక్ని చెక్ చేసుకుందాం. ఇలా బ్లౌజ్ని ఇలా పెట్టుకొని ఫ్రంట్ నెక్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఖర్చు కోసం ఇక్కడ ఉంది కదా, ఇక్కడ 1/2 ఇంచ్, ఒక 1/4 ఇంచ్ అంత ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకొని ఇక్కడ నుంచి 4 హుక్స్ వరకు ఒక మార్క్ చేసుకున్నాం. ఫ్రంట్ పార్ట్లో ఇలా టక్స్ వేయడానికి షేప్ బెల్ట్ స్టిచ్చింగ్ కోసం ఇక్కడ వరకు వస్తుంది, ఇవి మార్క్ చేసుకుందాం. ఒక 1/2 ఇంచ్ వరకు మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ బేస్ చేసుకొని మొత్తం లైన్ మొత్తం డ్రా చేసుకుందాం. ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్లో మిడిల్లో 1/2 ఇంచ్ ఎంత ఉండేంత చూసుకొని లోతుని ఇలా డ్రా చేసుకుందాం. ఒకసారి ఫ్రంట్ ఆర్మ్ హోల్ని చెక్ చేసుకుందాం.
బ్లౌజ్ కటింగ్లో ఆర్మ్ హోల్ చెక్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. స్టిచ్చింగ్ ఇక్కడ వరకు వచ్చింది ఫ్రెండ్స్. ఈ డాట్ వేయడం కోసం ఒక హాఫ్ ఇంచ్ అంతా మార్క్ చేస్తున్నాను. స్టిచ్చింగ్ ఇక్కడ వరకు వచ్చింది, ఇక్కడ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేస్తున్నాను. డాట్ వేయడం కోసం మార్క్ చేశాను. ఒక్కసారి బ్లౌజ్ యొక్క ఎక్కువగా లాగొద్దు, ఇలా ఒక్కసారి బ్లౌజ్ని చెక్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, కరెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ సంక దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు ఒక మార్క్ చేసుకుందాం. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల సంక పార్ట్ పొడవు పెరగకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ షోల్డర్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ వరకు మిడిల్లో ఒక మార్క్ చేసుకుందాం. నెక్స్ట్ ఉక్స్ పట్టి, కాజా పట్టి నుండి పెద్ద డాట్ వేస్తాం కదా మనం, అక్కడి నుంచి ఇటువైపు ఉక్స్ పట్టి వైపు కాకుండా ఈ వైపుకు పెట్టేసి ఒక మార్క్ చేసుకుందాం. ఇదేంటి, ఇక్కడ మిడిల్లో టక్స్ పెట్టేస్తే మనకి మిడిల్ పాయింట్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఒకసారి ఇలా ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం. ఇప్పుడు షేప్ బెల్ట్ని ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. షేప్ బెల్ట్ పూర్తిగా ఎంత పొడవు ఉందో ఒకసారి చూసుకున్న తర్వాత హాఫ్ ఇంచ్ అంత స్టిచ్చింగ్ కుదులుకొని ఒకసారి ఎక్కడ వరకు ఉందో చెక్ చేసుకోవాలి. ఇలా షేప్ బెల్ట్ను కట్ చేసుకోవాలి. ఇక్కడ బ్యాక్ పట్టీ వస్తాయి కదా, అవి కట్ చేసుకోవాలి. ఇలా మనం నెక్ కట్ చేసిన దగ్గర మనకి ఉక్స్ పట్టి, కాజా పట్టి వచ్చేస్తాయి. కట్ చేయడం అయిపోయింది ఫ్రెండ్స్. ఒకసారి